ఆయన నమస్తేనా అన్న, కొద్దిగా రైస్ ఇంటి దగ్గర మిగిలింటే తెచ్చి ఇట్లా కుక్కలకు పక్షులకు పెట్టాలని తెచ్చినాను. ఇప్పుడే ఇక్కడ పెట్టి ఈ పక్షులకు పెట్టినాను అన్నం. మీకు అన్న కనపడుతుంది. ఇప్పుడే లాంగ్ వీడియో తీసినా, మళ్ళీ షార్ట్ కట్ తీసుకొని చేద్దామని. పక్షుల అన్నం మిగిలితే ఇంట్లో ఏదో బయట పెడితే పక్షులకు ఏమైనా తింటాయి. పక్షులు ఇలా అన్నీ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు రైల్వే ట్రాక్ దగ్గర ఉన్నాం. అక్కడ నీళ్ళు పాడుతున్నాయి బాగా. ఆ నీళ్ళు అనేది బాగా పక్షులు అన్నం తింటాయి. అక్కడ పోయి నీళ్ళు తాగుతాయి ఇబ్బంది లేకుండా. అందువలన బాగా నీట్గా దానికి ఇంట్లో ఉండి పెట్టినా తెచ్చి. ఎందుకంటే మనం ఇంట్లో వేస్తే ఏడన్నా కుక్కలకి వేస్తే కుక్కలు తినకుండా, కుక్కలకి చికెన్ ముక్కలు కావాలంట, మటన్ ముక్కలు కావాలంట. ఏడ తెచ్చాం దానికి చికెన్ ముక్కలు, మటన్ ముక్కలు. ఎన్నడో ఆదివారం అయితే ఉంటాయి. తిన్న ముక్కలే తిన్నా చికెన్ ముక్కలు కావాలంటున్నాయి అవి. అందుకోసం మీరు ఎవరన్నా మీకు తోచినంత సాయం మీరు కూడా అడవిలో తెచ్చి పెడితే అవి తిని బాగుంటాయని నా కోరిక. తిని ఏదో ఇంత నీళ్ళు తాగి పక్షులకు ఇక్కడ పండ్లు గిన్నెలు లేవు. ఇప్పుడు అంతా పండ్లలో పోయినాయి. కందులు వస్తే ఏమైనా కొంచెం తింటాయి. అందుకోసం అలాగేదో మనం చేసిన సాయం, మనం తోచిన సాయం మనం చేస్తున్నాం. అది మీరు కూడా అట్లా ఎవరైనా మీకు మనసు పుడితే అట్లా చేసుకోండి. మీకు పుణ్యం పొందుతారు. మీ కుటుంబం బాగుంటుంది, అందరూ బాగుంటారు. లైక్ కొట్టండి, లైక్ కొట్టాలా. మీరు లైక్ కొట్టకుంటే నేను వీడియోలు చేసేది నాకు అవకాశం ఉండదు. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చేసుకునే అవకాశం బాగుంటుంది. జై హింద్, జై భారత్ మాతాకు, జై భారత్ మాత.